పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో కొత్త పొత్తులు పొడిచాయి. బీఆర్ఎస్ బీజేపీతో పొత్తుకు అనేక విధాలుగా ప్రయత్నించిందన్న వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ పొత్తుకు ససేమిరా అన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ వల్ల లాభమేం ఫాయిదా ఉండదు అని బీజేపీ అంచనాకు వచ్చింది. దీర్ఘకాలంలో బీఆర్ఎస్ను కూడా దెబ్బతీసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా రాష్ట్రంలో తెలంగాణలో ఎదగాలన్న బీజేపీ వ్యూహం. అందువల్ల బీఆర్ఎస్కు ప్రాణం పోయకూడదని బీజేపీ అంచనాకు వచ్చింది. వాస్తవంగా బీఆర్ఎస్తో కలిస్తే కొంత అరిథమెటిక్ అడ్వాంటేజ్ వచ్చి 1-2 సీట్లు పెరగవచ్చు అనేటువంటి వాదన కూడా బీజేపీలో వినిపించింది. కానీ పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి నష్టపోతాం, అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ బీజేపీ కలిసింది అన్న భావన దెబ్బతీసింది అన్న వాదన పైచేయి సాధించింది. ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్తో కలవటానికి సిద్ధపడలే. వాస్తవానికి బీఆర్ఎస్ నేతలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు చేస్తారన్నది నాకున్న సమాచారం. కానీ ఎప్పుడైతే బీజేపీతో పొత్తు కుదరలేదో అనివార్యంగా పొత్తుల కోసం ఇప్పుడు బీఎస్పీతో కలిసింది బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ యొక్క డెస్పరేషన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. విచిత్రం ఏంటంటే బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పైన చేసిన అటాక్ మనం మర్చిపోలే. ఆ కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు, కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదు, కేసీఆర్ అహంకారం, ఇలా రకరకాల విమర్శలు. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన విమర్శలు చేసిందో కేసీఆర్ పైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే రకమైన విమర్శలు చేశారు. ప్రగతి భవన్కి ఏనుగుపై వస్తాము, ప్రగతి భవన్ బద్దలు కొడతాం, ఇలా అనేక రకాలుగా బీఆర్ఎస్ పైన అటాక్ చేశారు. బీఎస్పీ కూడా ఇప్పుడు సడన్గా బీఆర్ఎస్ మేము కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వామపక్షాలతో అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా తృణీకరణ భావనతో బీఆర్ఎస్ నాయకత్వం వ్యవహరించింది. వీళ్ళ కార్యకర్తలు, జెండాలు పట్టుకునే కార్యకర్తలు కూడా లేరు అంటూ లెఫ్ట్ పార్టీస్ను చాలా రిజెక్ట్ చేశారు. మునుగోడు సమయంలోమో వాళ్ళని ఎత్తికెక్కించుకున్నారు. కేసీఆరే వామపక్షాలను గొప్పగా పొగిడారు. మునుగోడు పబ్బం గరిశాక అసెంబ్లీ ఎన్నికల సమయంలో లెఫ్ట్ను ఒంటి చేతితో పక్కపడేశారు. చివరకు వారితో సంప్రదింపులు కూడా కంక్లూడ్ కాకముందే ఏకపక్షంగా అభ్యర్థులు ప్రకటించి చాలా తిరస్కార భావంతో చూశారు. కేసీఆర్ను విలేకరులు అడిగితే మేము అభ్యర్థులు ప్రకటించాక ఇంకా పొత్తుల సంగతి ఎక్కడిదన్నాడు. ఇప్పుడు స్వయాన బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్టు కేసీఆర్ ప్రకటించాడు. అంటే ప్రజలు దెబ్బ కొడితే ఎంతటి పెద్ద నాయకుడు అనుకున్న వారు కూడా కొండ మీద కూర్చున్నవారైనా దిగి రావాల్సిందే అన్నది ఇప్పుడు కేసీఆర్ విషయంలో నిజమవుతుంది. అందువల్ల బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధపడింది. బీఎస్పీకి ఉన్న బలం ఎంత, దానివల్ల బీఆర్ఎస్కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఎంత అన్నదానికన్నా కూడా బీఆర్ఎస్కు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలియజేస్తుంది. కారణం ఏంటంటే బీఆర్ఎస్కు ఇవాళ తెలంగాణ రాజకీయ క్షేత్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ 2గా ఉంది. కాంగ్రెస్తో దరిదాపుల్లోకి వచ్చింది. 39% కాంగ్రెస్కి వస్తే 37% బీఆర్ఎస్కి వచ్చింది. కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత మొదలైంది. ప్రజలకు మనం యాదికి వస్తున్నామని కేసీఆర్ అన్నా కూడా రియాలిటీ ఏంటంటే చాలా నియోజకవర్గాల్లో ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ బీజేపీ పెరుగుతుంది. మీకు కొన్ని నియోజకవర్గాల్లో నాకున్న అంచనా బీఆర్ఎస్ బలం సగానికి సగం తగ్గితే బీజేపీ బలం డబుల్ అవుతుంది. ఎందుకంటే మీకు బీజేపీ 2018లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు 7% ఓటింగ్ తెచ్చుకుంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 20% తెచ్చుకుంటే 7% నుంచి 20% పెరిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనే 14% తెచ్చుకుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు అది పెరుగుతుంది. అది ఎన్ని సీట్లు వస్తాయన్న తర్వాత సంగతి కానీ పెరగడం ఖాయం. పెరిగేటప్పుడు మరి హూజ్ కాస్ట్ పెరగాలి. కాంగ్రెస్ ఆల్రెడీ అధికారంలో ఉంది. ఇప్పటికిప్పుడు ఈ 2 నెలల కాలంలో భారీగా కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం లేదు. అందువల్ల కాంగ్రెస్ గతంతో పోలిస్తే ఇంప్రూవ్ అవుతుంది, రిటైన్ అవుతుంది. ఒకవేళ కాస్తంత తగ్గితే తగ్గవచ్చు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కనుక మోడీ ప్రభావము, హిందుత్వ ప్రభావం ఉంటే. కానీ కాంగ్రెస్ పార్టీని పెద్దగా దెబ్బతీసే అవకాశం లేదు. ఇక మిగిలింది ఎవరు? బీజేపీ పెరగాలంటే ఆటోమేటిక్గా ఎట్ ద కాస్ట్ ఆఫ్ బీఆర్ఎస్ పెరగాలి. ఎందుకంటే ఇవి జాతీయ ఎన్నికలు,
మోడీని అధికారంలో ఉంచాలా దించాలా అనే అంశం చుట్టూ జరిగే ఎన్నికలు. సో అందువల్ల ఎన్డీఏ యొక్క ప్రత్యామ్నాయం ఇండియా కూటమి అవుతుంది తప్ప బీఆర్ఎస్ కాదు. అందువల్ల నేషనల్ పొలిటికల్ కాంటెక్స్ట్లో బీఆర్ఎస్ నారేటివ్ లేదు, ఇర్రెలవెంట్గా అవుతుంది. అందువల్ల బీఆర్ఎస్ ఇంకా ఓటింగ్ తగ్గే ప్రమాదం ఉంది కనుక అనివార్యంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఎవరో ఒకరి సహాయాన్ని కోరుకుంటుంది. వామపక్షాల వైపు మళ్ళీ వద్దామన్నా వాళ్ళు రెడీగా లేరు, ఎందుకంటే వాళ్ళు ఇండియా కూటమితో ఉన్నారు, కాంగ్రెస్తో ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది. గతంలో మునుగోడులో తమ మద్దతు తీసుకొని తర్వాత తమని విసిరి కొట్టిన తీరు పట్ల లెఫ్ట్లో కోపం ఉంది. అందువల్ల ఇక మిగిలింది ఎవరో అనుకుని వెతికితే, కాగడా పట్టి వెతికితే బహుశా బీఆర్ఎస్కు బీఎస్పీకి దొరికినట్టుంది. బీఎస్పీకి కూడా అర్థమైనట్టుంది బహుజన రాజ్యం ఇప్పుడు ఇంత తొందరగా రాదు. నిన్నటిదాకా దొరల రాజ్యం అని విమర్శించిన బీఎస్పీ ఇప్పుడు మళ్ళీ ఆ దొరల రాజ్యం బహుజన రాజ్యాలు కలిసిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది వాస్తవంగా బీఎస్పీ దేశవ్యాప్తంగానే ఈ వైఖరి అనుసరిస్తుంది. బీజేపీ దేశవ్యాప్తంగా బీఎస్పీ వైఖరి ట్రోజన్ హార్స్ అంటారు, మాయాగుణం. ఎందుకంటే మాయావతి ప్రకటించారు మేము ఎన్డీఏలోకైనా వెళ్తాం, ఇండియా కూటమిలోకైనా వెళ్తామని. అందువల్ల అసలు మాయావతి యాక్టివ్గా క్యాంపెయిన్ చేయడమే మానేశారు. అందువల్ల మాయావతి రోలే పొలిటికల్గా అనుమానాస్పదంగా ఉంది. అందువల్ల బీఎస్పీ జాతీయ రాజకీయాల్లోనే పరోక్షంగా బీజేపీ ప్రయోజనాన్ని కాపాడుతూ కాంగ్రెస్ను ఇండియా కూటమిని దెబ్బతీసే వ్యవహార సరళి అనుసరిస్తుంది. సరిగ్గా తెలంగాణలో కూడా బీఎస్పీ అదే వైఖరి అనుసరిస్తున్నట్టుగా కనబడుతోంది. అందువల్ల కాంగ్రెస్తో కలవడానికి స్కోప్ లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఎస్పీకి పార్లమెంట్ సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందువల్ల ఇవాళ బీఆర్ఎస్ అయితే గ్యారంటీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుశా నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ సమర్థిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నట్లు, అది ఆయన సొంత ప్రాంతం కూడా. సో అందువల్ల బహుశా బీఎస్పీ అవసరము బీఆర్ఎస్ అవసరము కలిసాయి కనుక రెండు పార్టీలు పొత్తుకు రెడీ అయ్యాయి.